రైట్ వాళ్ళండి. ఈరోజు మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ కూడా ఎలా ఉన్నాయో చూద్దామండి. వారు ఒంటరిగా ఉంటున్నారు, ఎవరితోటి కలిసి ఉండడం లేదు, వారి ఇష్టాలన్నీ సప్రెస్ చేసుకొని ఉంటున్నారు, ఎక్స్ప్రెస్ చేయట్లేదు, వారికి ఏమనిపిస్తుందో కూడా చెప్పడం లేదండి. ఒంటరి జీవితం అనేది గడుపుతూ ఉన్నారు. ఇప్పుడు వారికి అన్నీ కూడా ఖాళీ అయిపోయినట్టు, జీవితంలో ఇంకా ఏమీ మిగిలి లేదు, నా అనుకున్న వాళ్ళు నాకు ఎవరు లేరు, నేను నా సంతోషాన్ని అన్నీ కూడా మిస్ చేసుకున్నాను, అవన్నీ మీతోటే కోల్పోవాల్సి వచ్చిందని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి. ఇవన్నీ తను మీతోటి మిమ్మల్ని మ్యానిపులేట్ అనేది చేసి తప్పు దోవ పట్టించడం వల్లనే ఈ పరిస్థితులు ఎదురయ్యాయని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నేను డైలీ దేవుడి ముందు మొక్కుకుంటున్నాను, నాకు ఎక్కడో చిన్న హోప్ అనేది ఉంది, నాకు ఒక కలలాగా మిగిలిపోయింది, అది నువ్వు నా లైఫ్లోకి వస్తావా రావా అనేది, కానీ అదైతే నెరవేరుతుందని నేనైతే 100% అనుకుంటూ ఉన్నాను. నేను తప్పు చేశాను, ఆ తప్పు నేను ఒప్పుకుంటున్నాను, రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నాను. నాతోటి ఉన్న వాళ్ళతోటి నేను ప్రతిరోజు కుస్తీలు పడుతూ ఉన్నాను, నాకు లైఫ్ అయితే అంత బాగాలేదు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. నేను చాలా యాటిట్యూడ్ అనేది చూపెట్టాను నా లైఫ్లో ఉన్నప్పుడు, అలా చూపించకుండా ఉంటుంటే లైఫ్ని సెట్ చేసుకొని ఉంటే బాగుండేది అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. ఈ పాయింట్స్ రెజనేట్ అయిన వాళ్ళు రిసీవ్ అయితే చేసుకోండి, పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి, ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.